సమయంలో కొద్దిపాటి సమయాన్ని పరిశుద్ధ గ్రంథ ధ్యానంలోకి మనం వెళ్దాం పిల్లరా. మనకి ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి, క్రొత్త నిబంధన గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 5 నుంచి 6 వచనాలు చదువుకొని ఈ వాక్య భాగాన్ని మనం ప్రారంభించుకుందాం పిల్లరా. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం ధ్యానించుకొని ముందుకెళ్దాం పిల్లరా. ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 3వ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చొని ఉండెను. మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దనియు ఆ 4 చెవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడిన అంటున్నా. సరిపోతుంది పిల్లలు. మరి పిల్లలు గతించిన దినాల నుంచి మనం ప్రారంభించుకున్న అంశాల నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, మనకు ఆత్మీయంగా చాలా ఉపయోగపడే విషయాలు మనం ధ్యానం చేయడానికి మనం సిద్ధపడుతున్నాం. దేవుని కృపను బట్టి ఈ రీతిగా దేవుడు నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి ఘనత మహిమ ప్రభావాలు యుగ కలుగును గాక. పిల్లల పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్న తరుణంలో ఒక గ్రంథము దేవుని సముఖంలో కనబడింది. దాని మీద 7 ముద్రలు ఉన్నాయి. అది గట్టిగా వేయబడిన ముద్రలు. అది ఎవరు కూడా విప్పడానికి యోగ్యుడిగా కనిపించినందున యోహాను గారు నిజంగా చాలా దుఃఖిస్తున్న తరుణంలో ఆ దూతల్లో ఒకడు, ఎందుకయ్యా నువ్వు దుఃఖిస్తున్నావు, ఆ గ్రంథాన్ని విప్పడానికి గన యోగ్యుడైనవని నేను చూసిదిని. అది ఎవరో కాదు, గొర్రెపిల్ల సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారే దానికి విప్పడానికి యోగ్యుడిగా కనబడుతున్నందున నిజంగా అతను బహుగా సంతోషించినట్టుగా మనకు కనబడుతుంది. ఆయన ఒక్కొక్క ముద్రను విప్పుతున్న తరుణంలో జరిగిన సందర్భాలను మనకు జ్ఞాపకం చేసుకున్నాం. సర్వసాధారణంగా గుర్రం మీద కూర్చునే వాడు అనే వరకు మనము ఆలోచించిన విధానం ఆటోమేటిక్గా ఎలా వెళ్తుందంటే సాక్షాత్తు ప్రభువైన యేసు వారి గురించిన ఉద్దేశమే వెళ్తుంది. కానీ లోకాన్ని మోసపుచ్చడానికి అపవాదికి ఎంచుకున్న కుయుక్తులు చాలా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఏదైతే సత్యం అనుకుంటుందో ఆ సత్యానికి విరుద్ధంగానే ఆ సత్యాన్ని కనపరచడానికి తన్ను తాను సత్యవంతులుగా చూపించుకోవడానికి కూడా అపవాది కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. లోకంలో వెలుగు ఉన్నప్పుడు ఆ వెలుగును మరి ప్రభువును సాక్షాత్తు నిజమైన వెలుగు అన్నాడు. ఆ వెలుగును కనపరచడానికి అపవాది కూడా మోసం చేసి తన వారిని దేవుని ప్రసంగాన్ని మోసం చేయడానికి తాను కూడా వెలుగుదూత వేషం వేయించుకున్న సందర్భాన్ని కూడా మనకు బాగా తెలుసు. అందుకని సాక్షాత్తు ప్రభువు అన్న మాట ఏంటంటే నిజమైన వెలుగు అంటాడు. పౌలు గారు కూడా చెప్తూ ఏంటంటే సాతాను కూడా వెలుగుదూత వేషం ధరించుకునే మాటలు మనం వింటూ ఉంటాం పిల్లరా. ప్రభు యేసు కాలంలో ఆయన సంచరిస్తున్న కాలంలో ఆయన శిలువ మరణానికి ముందుగానే సమీపిస్తున్న తరుణంలో ఆయన కొన్ని విలువైన మాటలు మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ రాకడకు ముందు యుద్ధములు, భూకంపాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అనేకులు తామే ప్రభువులని, క్రీస్తు అని కనపరచడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏ రోజులలో ప్రభు యేసు భూమి మీద సంచరిస్తున్న కాలంలో ఆయన ప్రభువే చెప్తున్న సాక్షాత్తు పలుకుతున్న మాటలు, లోకము అంతంకి వచ్చే ముందుగాల ఇవన్నీ కూడా సూచనలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇది వెనువెంటనే జరగదు, అంతం వెంటనే రాదు. కానీ ఇవన్నీ రాకడకు సూచనలు అని అనేకమైన విషయాలు ప్రభు తెలియజేసిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. అలాంటి తరుణంలోనే ఈ ఒక్కొక్క ముద్రను విప్పుతున్నప్పుడు ఒక్కొక్క జీవి కనబడుతుంది. అక్కడ 4 జీవులు మనం ముందున్న అధ్యాయంలో మనం చూసాం, 4వ అధ్యాయంలో మనం చూసాం. అక్కడ 7వ వచనంలో మనం మాట్లాడుతున్న మాట ఏంటంటే, మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుష్య ముఖం వంటిది, 4వ జీవి పక్షిరాజు రెక్కలు వంటిది, పక్షిరాజు లాంటిది. ఇలా ఈ జంతువులకు ఒక ప్రాధాన్యత ఇవ్వబడింది. నిజంగా చెప్పాలంటే ఈ 4 జంతువులకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇక్కడ 7 ముద్రలు కలిగిన 4 జీవులే మనకు కనబడుతూ ఉంటాయి. ఈ 4 జీవులు చాలా ప్రాధాన్యత సంచరించుకుంది. దానికి రెక్కలు ఉన్నాయి, మరి బయట కూడా చూడగలుగుతుంది, లోపల కూడా చూడగల సామర్థ్యం ఉన్నది. వెలుపను లోపలను దానికి కళ్ళే ఉన్నాయి. ఈ జీవుల గురించి మనం మాట్లాడుతున్న ఉద్దేశంలో ఏంటంటే మనకు ఒకసారి జ్ఞాపకం ఉంచవలసిన విషయం ఏంటంటే, యోహాను గారు చాలా గ్రంథాలు రాశారు. యోహాను గారు ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను గారు చాలా గ్రంథాలు రాశారు. యోహాను సువార్త రాశాడు, యోహాను పత్రికలు రాశాడు, అలాగే ప్రకటన గ్రంథాన్ని కూడా రాశాడు. కానీ దీనికి ఉన్న శైలి అనేది కంప్లీట్గా వేరే కోణమే మనకు అర్థమవుతుంది. ఆ రోజున్న పరిస్థితులను ఉద్దేశించడమే కాకుండా, జరుగుతున్న పరిస్థితులను ఉద్దేశించడమే కాకుండా, జరిగిపోయిన సందర్భాలను కూడా లేవనెత్తుతూ జరగాల్సిన సూచనలు కూడా అనేకము ఆయన సూచించినట్టున్నాడు. కానీ విధానాన్ని మాత్రమే మనము చాలా మట్టుకు చాలా లోతుగా ఆలోచించడానికి ఆస్కారం ఉంది పిల్లలు. ఇలాంటి జీవులు కానీ ప్రార్థన నిబంధనలో చాలా మనకు కనబడుతూ ఉంటాయి. దర్శనాలు కనిపించినప్పుడు కూడా జీవులు కనిపించాయి. అంతెందుకు పిల్లలు, మనం ఆది ఖండంలో కూడా ఒక అద్భుతమైన వివరణ మనం యోసేపు గారి జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు ఫరోకి ఒక దర్శనం వచ్చింది.
ఆ దర్శనం వచ్చింది, బహు భయంకరం అనిపించింది. అది మాటి మాటికి కలగడాన్ని బట్టి అతను కలత చెంది వెంటనే మెలకువ ఉంది. లోకమందంతా, ఆ దేశమందంతటా, ఐగుప్తు దేశం అంతటా చూస్తూ ఉంటాడు. జ్ఞానులు అనుకునేవాడిని, శకునగండ్రని అందరిని వెతికినప్పుడు ఎవరైనా భావాన్ని చెప్తారా అని వెతికినప్పుడు ఎవరు చెప్పలేకపోతారు. అప్పుడు పానదాయకుల అధిపతి గుర్తుకొచ్చింది. 2 ఏళ్ల తర్వాత నేను చేసిన తప్పిదం ఏంటో నాకు గుర్తుకొచ్చేసింది. అయ్యా, చెరసాల్లో ఒకడున్నాడు, దీని భావం చెప్పగల సమర్థుడు అక్కడ ఉన్నాడు. ఆయన మనం పిలిపిస్తేనే అతను దీనికి భావం చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఒకప్పుడు మీరు నా మీదకి శిక్ష తీసుకొచ్చినప్పుడు, ఫరో గారు మీరు నా మీదకి శిక్ష తీసుకొచ్చినప్పుడు నేను చెరసాల్లో ఉన్నాను. పానదాయకుల అధిపతి నేను, భక్షదాయకుల అధిపతి ఇద్దరము చెరసాల్లో ఉన్నప్పుడు మాకు ఇద్దరికి అలాంటి కలలే వచ్చాయి. దాని భావం చెప్పాడు. ఆ భావం చెప్పినట్టుగానే మా జీవితంలో జరిగింది. అతను చంపబడ్డాడు, నేను తిరిగి నా ఉద్యోగాన్ని పొందుకోగలిగాను. అలాంటప్పుడు ఆయన్ని తీసుకొని రమ్మన్నప్పుడు యోసేపు గారు ఆ భావాన్ని తెలియజేస్తుంటారు. ఆ భావాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం పిల్లలు. ఆది ఖండము, ఇక్కడికి మళ్ళీ వచ్చేద్దాం పిల్లలు. 41వ అధ్యాయము, ఆది ఖండము 41వ అధ్యాయము 41వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం పిల్లలు. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిల్చుండగా చూపునకు అందమైనవి బలిసీయునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలోండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచి ఉండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ జమ్ములు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయిచుండెను. ఆ, సరిపోతుంది పిల్లలు. ఈ సందర్భంలో పిల్లలు మాకు బాగా సుపరిచితమైంది, ఎక్కువగా తెలిసిన మాట. ఆదిలోనే ఫరోకున్న ఆ భావాన్ని తెలియజేసిన యోసేపు గారిని మనం చూస్తున్నాం. కానీ యోసేపుకున్న లక్షణం ఏంటంటే ప్రతిసారి కళల యొక్క భావాన్ని తెలియజేసే జ్ఞానము దేవుడు ఆయనకు అనుగ్రహించేశాడు. ఆయన బాల్యం నుంచి దర్శనాలు చూస్తున్న ఉద్దేశాన్ని, ఆయనకు ఉన్న జ్ఞానాన్ని మనం బాల్యం నుంచి మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ భావని మనకి ఇక్కడ కనిపిస్తున్న, అక్కడ జంతువులను చూస్తూ ఉంటే పాడి ఆవులు కనబడుతున్నాయి, 7 ఆవులు కనబడుతున్నాయి. అందులో బలమైనవి కనబడుతున్నాయి, బలహీనమైనవి కనబడుతున్నాయి. అందంగా ఉన్న ఆవుల్ని అందవికారమైన ఆవులు తినేసాయంట. ఈ వాక్య భాగాన్ని మనకు బాగా సుపరిచితమైంది. కానీ 7 ఆవుల్ని ఎందుకు చూస్తున్నాడంటే 7 కాలాల్ని అన్నాడు. ఆ జంతువులను ఎందుకు చూస్తున్నాడు అంటే బలమైన ఆవుల్ని బలహీనమైన ఎందుకు తినేసిందంటే రాబోతున్న కాలము అంత కఠినమైన కాలము, కరువు కాలమైంది. ఇంతవరకు బతికిన జీవిత కాలం కంటే రాబోతున్న కాలము బహు కఠినమైంది. ఈ అందమైన దాన్ని తినేస్తున్నాయంటే రాబోతున్న కాలము ఈ సుఖమైన జీవితాన్ని మరిపింప చేయబోతుంది. అంటే మర్చిపోతాము, ఆ కష్టకాలమే మనకు ఎక్కువగా గుర్తుంటుందనే విషయాన్ని ఫరో గారికి దేవుడు దర్శన రీతిగా చూపించేస్తున్నాడు. కాలముల గురించిన మాట. అంటే జంతువులు అనగానే జంతువులు మనకు అర్థం అవ్వట్లేదు. అంటే మనం ఒకటే గుర్తుంచుకోవాలి, ఏంటంటే ఆ సందర్భంలో ఏ రీతిగా ఆ వాక్య భాగంని మనకు వెయిట్ చూపిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. 7 బలమైన ఆవులు, 7 వెన్నలు, 7 బలహీనమైన పీలలు కనబడుతూ ఉంటాయి, 7 బలహీనమైన ఆవులు కనబడుతున్నాయి. ఆ ఏటి ఒడ్డున నిలబడుతున్నాయి, కాలాలు సూచనలు చూస్తున్నది. అది రాబోతున్న తరాలకు ఏ రీతిగా ఈ సంకేతాన్ని దేవుడు ఇవ్వబలుగుతున్నాడో అది అన్ని రాసైనా కానీ దేవుడు వారితో మాట్లాడుతున్న విషయము మనకు గుర్తిరగాలి పిల్లరా. బలమైన ఆవులు సంతోషంగా బ్రతుకుతున్నాయి, సుఖంగా బ్రతుకుతున్నాయి. అంటే ఆ కాలాలు సుఖంగా బ్రతుకుతున్నాయి ప్రపంచ మానవాళ్ళంతా కూడా. అంటే ఇవన్నీ కూడా ఎలా జరగబోతున్నాయి అంటే భూమి మీద సంభవింపబోతున్నాయి. మనకు అక్షరార్థంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే భూమి మీద సంభవింపబోతున్నాయి. వాటిని దర్శన రీతిగానే దేవుడు తన ప్రజలకు తెలియజేశాడు. అది అన్యరాజు అయినా, తన బిడ్డలైనా, తన ప్రవక్తలైనా, తన సేవకులైనా, తన ఎలాంటి నీతిమంతులైనా ఆయన చెప్పాలనుకున్నది దర్శనాల రీతిగానో, కళల రీతిగానో, ప్రవక్తల మాటల ద్వారానో ఆయన అందించాలనుకున్నాడు. ఆయా కాలాల్లో ఆయన సూచించాడు. కానీ యోహాను గారు రాస్తున్న తరుణం ఏంటంటే అది ప్రపంచానికి అందరికీ జరగబోతుందని ఒక ఉద్దేశం బలమైన నాటకపోవడాన్ని బట్టి దాన్ని వేరే కోణంలోనే మనం ఆలోచించడం ప్రారంభించాం పిల్లరా. అంతెందుకు, మన గుర్రం అనగానే సాక్షాత్తు ప్రభువు కూర్చున్నది కాబట్టి అది వేరే వారికి స్థానం ఇచ్చేది కాదు. జయించడానికి వెళ్ళాడు కాబట్టి అది ప్రభువే కదా అనే ఒక మంచి ఒక ఉద్దేశమే మన మనసులో ఉండిపోయింది. కానీ అపవాదికి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఏదైతే తన ప్రజలను ఏర్పరచబడిన వారిని సైతము మోసపరిచే విధానం ఏంటంటే అపవాది ఎంచుకున్నాడు. ఒకప్పుడు ఏంటంటే అవ్వను మోసపరచడానికి ఇష్టపడ్డాడు. కానీ కాలక్రమాన్ని ఏంటంటే తన విధానంలో కూడా మార్పు వచ్చేసింది. ఏ రీతిగా అయితే అది కుయుక్తిగా నడుచుకునేవాడు. ఒక ప్రవక్త ముందుకు రాబోతున్నాడంటే తను రాకుండా అడ్డుకట్టే వేసే విషయంలో మనం మోషే గారి విషయంలో మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది చిన్నారులను చంపించేసిన సందర్భంలో చూసుకున్నాం. ఆ రీతిగా ఏ రీతిగా వాడు కుయుక్తిగా ప్లాన్ చేస్తున్నాడు అనేది మనకు అర్థమైపోవాలి. అంటే మనం ఆలోచించినట్టుగా వాడి యొక్క కుయుక్తులు అలా లేవు.
ఎందుకంటే సమాజంలో ఇప్పుడు మనం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఎంత అప్డేట్ అవుతున్నారు, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు. అపవాది కూడా తన వారిని అంటే దేవుని ప్రసంగాన్ని మోసపరచడానికి వాడు అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాడు. మనకు కొన్ని విషయాలు మనకు అర్థం అవ్వట్లేదు, ఇది దేవుని సంకల్పంలో ఉందని గుడ్డిగా వెళ్ళిపోతున్నాం. కానీ వాడు దేవుని ఏర్పరచబడిన వాడిని సైతము మోసపరచడానికి ఇష్టపడుతున్నాడు. మన గతించిన దినాల సువార్తలో మనం ధ్యానం చేస్తున్నాం. శిష్యుల్ని శిష్యుల్ని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఆ అపవాది మీద ఎదుర్కొనే శక్తుల్ని దేవుడు అనుగ్రహించిన తర్వాత, వరాలు ఇచ్చిన తర్వాత, మీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళి వారిని స్వస్థపరచండి, బలపరచండి, బలహీనంగా ఉన్న వారిని బలపరచండి, స్వస్థత లేని వారికి స్వస్థతను అనుగ్రహించండి, వాక్యాన్ని ప్రకటించండి, దేవుని రాజ్యాన్ని ప్రత్యేకంగా వారిని అందించడానికి తెలియజేసినప్పుడు వారిని బలపరిచారు, సంతోషపడ్డారు. వారు కలిగిన వరాన్ని బట్టి, స్వస్థతలు పొందుకున్న విధానాన్ని బట్టి, అనేకులు స్వస్థత పొందుకున్న విధానం బట్టి వీళ్ళు కూడా సంతోషం కలిగింది. ఎందుకంటే మాకు ఇలాంటి తరుణం అంటే తలాంతులను దేవుడు మాకు ఇచ్చాడు, ఇలాంటి అవకాశం ఇచ్చేసారు కాబట్టి దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయ్యా మాకు దయ్యాలు లోబడుతున్నాయని గొప్పగా చెప్పుకున్న తరుణంలో వెంటనే ప్రభు అన్న మాట ఏంటంటే ప్రభు అన్న మాట ఏంటంటే, మీరు అపవాది అంటే మీకు లోబడుతున్నాయని సంతోషపడుతున్నారు, మీ జీవగ్రంథంలో పేర్లు రాయబడ్డాయని దానికి సంతోషించండి. ఎందుకంటే అపవాది మెరుపు వలది ఆకాశం నుంచి భూమి మీదకి రావడం నేను చూశాను. ఎందుకంటే అనేకులు మోసపరచడానికి ఇష్టపడుతుంది. మీరు ఏ స్థానంలో ఉన్నారో దాన్ని కలిగిన దాన్ని బట్టి సంతృప్తిగా ఉండడమే నేర్చుకుని అన్నారు. ఇలా అపవాది సైతము శిష్యుల్ని మోసపరచడానికి చాలా ప్రయత్నాలు చేసినట్టు మనకు బాగా తెలుసు. సాక్షాత్తు ప్రభువే శిలువ మరణానికి వెళ్తున్న తరుణంలో, నేను వెళ్తాను, ఇది నాకు సంభవింపబోతుంది పేతురు అన్నప్పుడు, అది నీకు దూరం అవును కాక అని పేతురు పలికిన సందర్భం మనకు బాగా తెలుసు. అంటే వెంటనే అది అపవాదంట పేతురు గారిని జల్లించడానికి ఇష్టపడ్డదంట. పేతురు నిన్ను జల్లించడానికి అపవాది ఇష్టపడి, నేను తండ్రిని నిన్ను వేడుకున్నాను, నీ గురించి నేను తండ్రిని వేడుకున్నాను అని ప్రభు పలికిన మాటలు వింటూ ఉన్నాం. అంటే అది మనం మోసపరుస్తుంది అని తెలియట్లేదు మనకు. అంటే వెంటనే అది మనం దాని కుయుక్తిలోకి మనం వెళ్ళిపోతున్నాం. అది అంతగా చాకచక్కగా తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే మనము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలో ఒక మంచి మాట చూసుకొని ముందుకు వెళ్దాం పిల్లరా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లరా. 19వ అధ్యాయము 11వ వచనం నుంచి. మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని, అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చుండు వాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయును, యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు, అది ఆయనకే గాని మరి ఎవనికి తెలియదు. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యం అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది అంటున్న పిల్లరా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే అన్నాడు. ఎవరి గురించి మాట్లాడేశారు? సాక్షాత్తు ప్రభు గురించి మన రక్షకుడి గురించి మాట్లాడిన మాటలు పిల్లరా. ఆయన కూడా ఒక గుర్రాన్ని మీద కూర్చున్నాడంట. అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే పిల్లరా, అందరూ ప్రభువులు అనుకుంటున్నారు కాబట్టి తన్ను కూడా దేవునిగా కనపరచుకోవడానికి లోకంలో ఇష్టపడుతుంది. అది అందరినీ మోసపుచ్చడానికి ఇష్టపడుతుంది. మన గుర్రం మీద కూర్చున్నాడుగా ప్రభువే కదా అనుకుంటే తను కూడా అదే వేషం వేసుకొని ఈ లోకంలో కనపరచబడుతుందంట. ముద్రలు విప్పేవారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు ప్రభు నేసులవారు. అది చూస్తుంది ఎవరు? యోహాను గారు చూస్తూ రాస్తున్నారు. ఈ మాటలన్నీ కూడా లెక్కిస్తూ ఉన్నారు. ఆ 4 చెవులలో మొదటి చెవి గురించి మనం గతించిన దినాల్లో మనం విప్పినప్పుడు, మొదటి ముద్ర విప్పినప్పుడు మొదటి చెవి ప్రకటన చేసింది. రెండవ ముద్రను విప్పినప్పుడు రెండవ చెవి కనిపించింది. ఈ మూడవ ముద్రను విప్పుతున్నప్పుడు రమ్ము అని మూడవ చెవి చెప్పుట వింటిని. మూడవ చెవి గురించి మనం మాట్లాడుతున్నాడు. మూడవ చెవి ఏది? మనుషుని ముఖము వంటిది అన్నాడు పిల్లలు. మనం జంతువులు అనగానే జంతువులనే చూడాల్సిన అవసరం లేదు. అది ఎలాంటి ఆకారం కలిగింది, ఎంతటి ఘోరమైంది అనేది మనకు అర్థమైపోవాలి. దానికి ఉన్న ప్రభావం ఏంటి. ఈ రోజులలో పిల్లల సింహం అంటే మనకు బాగా తెలుసు. సింహం అంటే మనము అడవికి మృగరాజు అంటాం. దానికి చాలా బలమైంది, అది గర్జన గొప్పది. దాని గురించి మనం ఏమైనా చెప్పాలనుకుంటే చాలా గొప్పగా చెప్తూ ఉంటాం. అదే జంతువుల్ని చూపిస్తూ మనుషుని చూపించేశారనుకోండి, మనుషుని గురించి ఏం మాట్లాడుకుంటాం? ఏదైనా నమ్మని కానీ మనుషుని గురించి జాగ్రత్త పడండి అని ప్రభు చెప్పిన మాట కూడా మనకు జ్ఞాపకం రావాలి. మనుషుల గురించి జాగ్రత్త పడండి అని ప్రభు సాక్షాత్తు చెప్తున్న మాట. మనిషి అంటే ఒక పాముకు విషము తలలో ఉంటుందంట. మనిషికి తన శరీరం అంతా ఉంటుందని మన సూక్తులు మనం వింటూ ఉంటాం పిల్లల. మనిషి ఏ రీతిగా ఆలోచిస్తున్నాడో మనం చెప్పలేము. కానీ మనిషికి జంతువులంతటి కంటే కూడా, మృగములన్నింటికంటే కూడా మేధాశక్తిని, జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడంట. ఇలా జంతువుల గురించి మాట్లాడుకుంటూ మనిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటే దీనికి ఉన్న సామర్థ్యం ఏంటి, మనిషి ఎంతవరకు ఆలోచించగలుగుతాడు? ఒక సింహం అయితే ఎంతవరకు వెళ్ళగలుగుతుంది?
అలాగే ఒక పక్షిరాజు ఎంతవరకు ఆలోచించగలుగుతుంది, దానికున్న మేధశక్తి ఎంతవరకు ఉంటుంది. వీటితో పోల్చుకుంటే మనుషునికి ఎలా ఉండగలుగుతుంది? జంతువులు అనగానే జంతువులనే అక్కడికి వెళ్ళిపోయి లిటరల్గా అక్కడ అన్ని జంతువులే ఉంటాయి. మా ఆత్మల సంపదన అనేది ఏమీ లేదనే కాన్సెప్ట్ కాదు కదా పిల్లరా. మనకు విలువైన మాటలు మనకు అర్థం అవడానికి భక్తులకు ఉన్న ఉద్దేశం ఏంటంటే, అతను పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు. రోమ ప్రభుత్వం అతన్ని హింసిస్తుంది. అతనికి వ్యతిరేకంగా మాట్లాడాలి, జరుగుతున్న సన్నివేశాలని ప్రపంచానికి, సంఘాలకు తెలియజేయాలి. రాబోతున్న తరాల్లో ప్రజలకి, తన క్రైస్తవ సమాజానికి దేవుడు అందించబోతున్న విలువైన మాటలు, తను చూసిన ప్రతి మాట దర్శన రీతిగా సమాజానికి కూడా అందించాలి. అది ఆ చూస్తున్న వారికి అర్థమైనట్టుగానే ఉండాలి. రాబోతున్న తరాలు అర్థం చేసుకోవడానికి కొద్దిగా ప్రయాసపడినట్టుగా ఆ ప్రతి మాట ఉండాలి. కాబట్టి యోహాను గారు అదే ఉద్దేశంతోనే రాస్తున్నాడు. దీంట్లో వాక్య భాగం అన్నీ కూడా జరగాల్సినవే కాదు, ప్రస్తుత పరిస్థితులను బట్టి మనకు గతించిన మొదటి ముద్ర విప్పినప్పుడు ఒక గుర్రం మీద కూర్చున్నవాడు కనిపించాడు. అతడు జయిస్తూ వెళ్ళిపోతున్నాడు. కానీ కిరీటం ఇవ్వబడెను, కానీ కిరీటం అతనికి లేదు. అతని దగ్గర విల్లు ఉంది కానీ బాణాలు లేవు, వెక్కుపెట్టడానికి బాణాలు లేవు అతని దగ్గర. అదే మారువేషాన్ని వేసుకొని ఒక అంత్యక్రీస్తు రూపంలో క్రీస్తులాగే తనను తాను కనపరుచుకుంటూ సమాజాన్ని మోసపరిచిన ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. అదే అపవాదిని మనం చూస్తున్నాం. అలాగే మనం ముందుకు వస్తూ ఈ మూడవ ముద్రలో అంటున్న మాట ఏంటంటే పిల్లరా, నల్లని గుర్రం కనబడ్డాడంట పిల్లరా. మనం అనుకుందామా పిల్లరా, ఒక నల్లని గుర్రం మీద ప్రభువే రాగలుగుతాడా పిల్లరా? కాదు కదా పిల్లరా. ఇది విప్పేదే ప్రభు. సమాజానికి, తన క్రైస్తవ సంఘానికి, నేటి ప్రపంచానికి తెలియాలనుకున్నాడు. జరగబోతున్న సూచనలు, ప్రపంచ మానవాళికి భూమి మీద జరుగుతున్న సూచనలు ఏంటో, జరగబోతున్న సూచనలు ఏంటో, జరిగిన కార్యక్రమాలు ఏంటో తెలియాలనుకున్నాడు, తెలియపరచాలనుకున్నాడు. దాన్ని ఉద్దేశపూర్వకంగానే ఈ రూపకలంకరణలో, ఉపమానాలంకరణలో ఒక పోల్చి మరీ చెప్తున్నాడు. ఆ గుర్రము నల్లగా ఉందంట. నల్లగానగానే మనకు కనిపించేది ఏంటి? చీకటి కనబడుతూ ఉంటుంది, మోసం కనబడుతుంది, దగ దట్ర ఇవన్నీ కూడా, దౌర్జన్యం అంతా కూడా నల్లడిగా మనం సూచనలు కనిపిస్తూ ఉంటాం. ఇంకా కిందికి చూడని పిల్లల మాట అంటాడు, ఒక నల్లని గుర్రం కనబడెను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండెను, మరియు దేనారమునకు ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు 3 సేర్ల యావలనియు, నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దని ఆ 4 చెవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినపడెను. ఈ నల్లని గుర్రం మీద కూర్చున్న వాడు త్రాసు చేతిలో పట్టుకున్నాడు పిల్లరా. త్రాసు సింబాలిక్గా మనం ఎక్కడెక్కడ చూస్తూ ఉంటాం పిల్లరా? షాపుల్లో మనం చూస్తుంటాం, వ్యాపారాల్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా కోర్టులలో కూడా మనము త్రాసు సింబాలిక్గా మనం పట్టుకున్నట్టుగా చూస్తూ ఉంటాం. కళ్ళకు దట్టి కట్టి, నల్లడి దట్టి కట్టి కోర్టులలో కూడా న్యాయస్థానంలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ కూడా చూస్తూ ఉంటాం. ఆ అన్ని కంట్రీస్లలో కూడా న్యాయాన్ని మనం తూచం వేసినట్టుగా, ఇక్కడ న్యాయమే జరుగుతుంది అన్నట్టుగా సింబాలిక్గా మనం చూస్తూ ఉంటాం. కానీ అన్యాయం కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది, అన్యాయం కూడా అక్కడ రాజ్యమేలుతూ ఉంటుంది. ఈ విషయాన్ని చెబుతున్న నల్లని గుర్రము, దాని మీద కూర్చున్న వాడు ఒక త్రాసు పట్టుకొని కూర్చున్నాడంట. ఆ త్రాసు చేత పట్టుకొని కూర్చున్నాడు. ఒక దేనారంనకు ఒక సేరు గోధుమలనియు, దేనారకు 3 సేర్ల యావలనియు, నూనెయు ద్రాక్షరసము పాడు చేయవద్దని 4 చెవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినపడ్డాను. ఇలాంటి తరుణం రాబోతుంది. ఇలాంటి తరుణం రాబోతున్నప్పుడు ఏంటంటే, మీరు ద్రాక్షరసమును, వీటన్నిటిని, ధాన్యాన్ని మీరు పాడు చేయవద్దని ఒక స్వరం చెప్పేసిందంట. కానీ ప్రపంచంలోకి ఒక 4వ గుర్రము, అంటే ఈ 3వ ముద్ర ఉన్న ముద్ర విప్పినప్పుడు అంట, ఆ నల్లని గుర్రం కనిపిస్తూ ఉంటే ఆ సందర్భంలో కనిపించింది అంటే త్రాసు కనిపిస్తుంది. ఇది మన పాత నిబంధన గ్రంథంలో చాలా పర్యాలు మనం చూస్తూ ఉంటాం పిల్లలు, చాలా సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. ఆ త్రాసు మీద, ఆ త్రాసు చేత పట్టుకొని ప్రతీది కూడా ఒక కొలమానం ప్రకారంగానే ఇస్తాడంట. ఆ తరుణం రాబోతుంది అంటున్నాడు పిల్లరా. కొన్ని పాత నిబంధన గ్రంథంలో కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటే పిల్లరా, రాజుల కాలంలో మొదలుకొని మన ప్రవక్తల గ్రంథాల వరకు చూస్తూ ఉంటే మనకు చాలా సందర్భాల్లో ఈ సందర్భాన్ని కనబడుతూ ఉంటుంది. కొన్ని కాలాలు ఎలా మారిపోయినాయంటే పిల్లరా, ఇష్టానుసారంగా సమృద్ధి అయిన పంచపక్ష పరిమాణాలు భుజించిన ఇశ్రాయేల్ యూద రాజ్యాలు సైతము కరువు ఎక్కువగా విపరీతం పెరిగిపోయినప్పుడు ఆ పావురపు రెట్టను, అలాగే గాడిద తలను అమ్ముతే కొనుక్కొని తినాల్సిన సందర్భంలోకి వెళ్ళిపోయారు. పావురపు రెట్ట, ఆ షెట్టుని సైతము కొనుక్కొని తినాల్సిన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అంతేకాదు పిల్లలు, గాడిద తలను, గాడిద తినడమే ఒక హేయంగా చూసేవాళ్ళు ఇశ్రాయేల్. అలాంటిది గాడిద తలను అమ్మితే కొనుక్కొని తెచ్చుకునేంత పరిస్థితులకు వెళ్ళిపోయారు. అంటే కాలక్రమేణా రోజులు ఎలా మారిపోతుంది, అంతటి దీనస్థితికి వెళ్ళిపోతుంది. కరువు కాటకాలు రాబోతున్నాయి. కాబట్టి అయ్యా, మీరు ద్రాక్షరసంని పాడు చేయదు. సమృద్ధి అయిన వాతావరణంలో మీరు ఉన్నప్పుడు ముందున్న తరాలకి, ముందున్న రోజులకి మీరు దానికి అనుకూలంగా మీకున్న కలిగిన సామర్థ్యాన్ని, మీకున్న ఆస్తుల్ని, మీకున్న అంటే ధన సామ్రాజ్ఞిని, ఆహార నిల్వల్ని కాపాడుకోండి, దాన్ని పాడు చేయదు. రాబోతున్న కాలాలు చాలా దుర్బలమైపోతున్నాయి, దుర్బల జీవితానికి వెళ్ళబోతున్నాము. దానికి సూచనగానే వాడు న్యాయం పీఠం మీద కూర్చున్నట్టుగా కూర్చొని, గుర్రం మీద కూర్చున్నట్టుగా కూర్చొని, త్రాసు వాని చేతిలో ఉంటుంది.
తక్కెట్లు జోకినట్టుగా మరి పరిస్థితులు తీసుకొని రాబోతున్నాడు. ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడమని ఒక స్వరం చెప్పగా వింటున్నట్టున్నాడు. ఇది ఒక మోసపూరితమైన విధానము ప్రపంచం రాబోతుంది, ఏలబోతుంది. అది జరిగిన సందర్భాన్ని కూడా సూచిస్తుంది, జరుగుతున్న కాలాన్ని కూడా మనం సూచిస్తుంది. జరగాల్సిన సిచ్యువేషన్ని కూడా మనం ముందుగానే మనం ఆలోచించగలుగుతాం పిల్లలు. ఇప్పుడున్న తరుణము వచ్చే తరంలో ఉంటుందని మనం చెప్పలేము. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా. నీటిని కూడా మీరు సేవ్ చేసుకోండి, నీటిని కూడా మీరు కాపాడుకోండి. ముందున్న తరాలకి అందుతుందో లేదో అనే విషయాలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం పిల్లలు. ఒక పాత నిబంధన గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం పిల్లలు. హెచ్కేల్ గ్రంథము 4వ అధ్యాయము. హెచ్కేల్ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. ఇలాగున్నా ముట్టవేయబడినట్లు తేరి చూచుచు చొక్కాయిని తీసివేసిన బాహువు ప్రకటింపవలను. పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నువ్వు రెండో ప్రక్కను తిరగగా అదే పాటున ఉండునట్లు నిన్ను కట్లతో బాధింతును. మరియు నీవు గోధుమలను, యావలను, కాయధాన్యములను, చొల్లును, సజ్జలను, తెల్ల చీరకరను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకొన్న దినముల లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకునవలను. 390 దినములు నీవు ఇలాగున భోజనం చేయుచు రావాలను. నీవు తూనీకే ప్రకారము, తూనీకే అంటేనే మనకు అర్థమైపోలేదు, తక్కెట్లో చూసుకొని జోకి మరి అంటే మన వేట్ చూసి మరి తూనీకే ప్రకారము, కొలమానం ప్రకారము అనగా దినమొకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలను. వేలకు తినవలను. నీళ్లు కోల ప్రకారము అరపడి చొప్పున ప్రతిదినము త్రాగవలను. వేలకు త్రాగవలను. యవలాప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్య మలముతో కాల్చి భుజింపవలను. ఇదన్ని సందర్భాలు ఏంటంటే కొలమానం ప్రకారంగానే నువ్వు తీసుకోవాలి. ఇన్ని గ్రాములు తీసుకోవాలి, ఇంతవరకు తూనిక చొప్పున నువ్వు తీసుకోవాలి. సెంగాలిగా అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్ని రాబోతున్న తరాలకి, రాబోతున్న సమాజానికి హెచ్కేల్ గారి ద్వారా నరపుత్రుడని నీ ద్వారా యూదులకు, ఇజ్రాయేళ్లకు కొన్ని విషయాలు నేను తెలియజేయాలనుకుంటున్నాను. పరిస్థితులు ఇంకా దుర్బలం కాబోతున్నాయి. దానికి ఉద్దేశంగానే ఇశ్రాయేలు ముట్టడి చేయబడిన తర్వాత వారు ఎంత కాలానికి బయటికి వస్తారు, ఎంతకాలం వారు శ్రమ పొందుతారు, ఏమేమి భుజిస్తారో నీవు తీసుకునే ఆహారాన్ని బట్టే వారికి ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాను. ఇప్పుడు తూనికే ప్రకారము, కొలమానం ప్రకారమే నీళ్ళు తీసుకోవాలి. తూనికే ప్రకారం నువ్వు పరిమాణం చొప్పున ఇంత తీసుకోవాలంటే వేలకు టైం టు టైం తీసుకోవాలి, ఇంత తీసుకోవాలి. మనం అప్పుడప్పుడు చూడండి పిల్లలు, పరిస్థితులు ఎలా అయిపోతున్నాయంటే ఆరోగ్యం క్షీణించినప్పుడు కానీ డాక్టర్ని బాగా కన్సల్ట్ అయినప్పుడు ఏంటంటే ఒక వయసు మీద పడిన తర్వాత డాక్టర్ చెప్పేదంటే నువ్వు ఎక్కువగా ఆహారం తీసుకోవడానికి కూడా వీల్లేదు, కొంత తీసుకోవాలి, లిక్విడ్ ఎక్కువ తీసుకోవాలి, లేకుంటే ఆహారం తీసుకున్నా కానీ దాంట్లో షుగర్ కంటెంట్ తక్కువగా ఉన్నది మీరు తీసుకోవాలి. 1 గ్రాము చొప్పున లెక్క వేసి మరి తీసుకోవాల్సిన పరిస్థితులు రానున్న రోజులు రాబోతున్నాయి. అది అందరి జీవితంలో రాబోతున్నది. కాలక్రమం అనేది యుద్ధ వాతావరణము ప్రపంచంలో ఎక్కువైనప్పుడు పిల్లరా అందరికీ సరైన రీతిలో మోతాదులో ఆహారం దొరకదు. దాని ప్రకారం కూడా కొలమానం ప్రకారం కొలిచి మరి ఇచ్చాల్సిన పరిస్థితి, ఒక పార్సలు దాన్ని మించి తీసుకోవడానికి లేదు. ఇలాంటి వాతావరణ పరిస్థితులు రాబోతున్నాయని హెచ్కేల్ ద్వారా యూదులకు, ఇజ్రాయేలుకు ఒక వర్తమానాన్ని అందించాలనుకున్నాడు. దాన్ని ముందుగానే సూచిస్తున్నాడు. కొలమానం ప్రకారం తీసుకోవాలి. జోళ్లను, సజ్జలను, తెల్ల చీరకలను చేసుకొని ఒక పాత్రలో ఉంచి నువ్వు ఆ ప్రక్క మీద పండుకున్న దినముల లొక్క చొప్పున రొట్టెలు కాల్చుకొని ఉన్నావు. 390 దినములు నువ్వు ఇలాగున్న భోజనం చేయించు రావాలను. నువ్వు తూనీకే ప్రకారం అనగా దినమొకటింటికి 20 తులముల చొప్పున భుజింపాలి. ఇప్పుడు 20 తులాలు జోకాలంటే మన దగ్గర ఏముండాలి? తక్కెడు ఉండాలి, మన దగ్గర తూనిక ఉండాలి. వేయింగ్ చేసుకోవడానికి వెయిట్ మిషన్ చూసుకోవాలి. అందుకనే అప్పుడప్పుడు చూడండి, ఇప్పుడు బయటకు ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అయ్యా మేము భోజనం చేయడం మానేసాం, ఇక ఇప్పుడు స్ప్రౌట్ ఫుడ్ ఎక్కువ తింటున్నాము, లిక్విడ్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటున్నాము, ప్రొద్దున లేవగానే జావా తీసుకుంటున్నాము, ఇవన్నీ కూడా మేము ఎక్కువగా మనం వింటూ ఉన్నాం పిల్లరా. కాలం ఏంటంటే పిల్లరా ఆరోగ్యాన్ని దృష్టి పెట్టుకొని ఇలాంటి మోతాదులో తీసుకునే పరిస్థితులకు వెళ్ళిపోతున్నాము. అంతేకాదు కరువు ఎక్కువైపోయినప్పుడు, యుద్ధ వాతావరణంలో వచ్చినప్పుడు కానీ, దేశంలో దుర్బలమైన స్థితి వచ్చినప్పుడు కానీ, అన్నపానాలు దొరకలేని స్థితిలో కూడా ఇలాంటి వాతావరణం రాబోతుందని జరిగిపోయిన కాలాన్ని కూడా సూచిస్తుంది. జరగాల్సిన సందర్భాన్ని కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం అనుకుంటాం కదా పిల్లరా, దేశంలో న్యాయానికి సింబలంగా ఇప్పుడు తూనీకం మనం చూస్తున్నాం, మన త్రాసుల గురించి చూస్తున్నాం. మనం దానియేలు గ్రంథంలో మనం బాగా తెలుసు, 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం.
మెనే మెనే టికిల్స్ ఉఫార్సిన్ అని ఒక మాట ఆ దర్శన దురీతిగా ఒక వ్రేలు వచ్చి చేవ్రాత వచ్చి ఇక్కడ రాసి లిఖించి వెళ్ళిపోయింది. ఆ భావాన్ని ఆ అక్షరాల్ని చూడగానే రాజు బెల్షస్సరు బాగా వేదన పడిపోతున్నాడు. ఏంటో ఏంటో ఆ భావం అర్థం కాక మా కాళ్ళు చేతులు గడగడ వణికిపోతూ రాత్రంతా నిద్ర పెట్టకున్నప్పుడు వెంటనే దానియేలు గారు బెల్తెషాజరు అని దానియేలు గారు ఆ తరంలో కూడా ఉన్నాడు. తన తండ్రి తరంలోనూ ఆ తరంలో ఉన్న నెబుకద్నెజరు కాలంలో ఉన్నాడు కాబట్టి, ఆ తండ్రి తర్వాత కుమారుడి తరంలో ఉన్నాడు కాబట్టి వెంటనే పిలిపించి, అయ్యా నువ్వు యెరూషలేము యొక్క పాత్రల్ని, తన తండ్రి తెచ్చిన పాత్రల్ని, ఆ బొక్కసంలో నుంచి తీసుకొచ్చిన విలువైన పాత్రల్ని, యెరూషలేములో వాడబడిన పాత్రల్ని నీవు నీ మధ్యను సేవించడానికి నీ ఇష్టానుసారంగా నువ్వు పనికి వినియోగించావు కాబట్టి దేవుడు లెక్క చూడగా ఈ త్రాసులో నువ్వు తక్కువగా కనబడుతుంది కాబట్టి నీ యొద్ద నుంచి ఈ రాతిని తొలగింపబడి ఇది నీ నీ పక్క వారైన మాదీయ పారసీకులకు ఈ రాజ్యాన్ని అందజేస్తున్నాడు దేవుడు అన్నప్పుడు ఆ వాక్య భాగాన్ని పొందుకున్న భావాన్ని పొందుకున్న వెంటగానే అతడు హతుడైనట్టుగా ఆ రాత్రి చంపబడ్డట్టుగా మనం చూస్తున్నాం పిల్లల. అంటే లెక్క చూసినప్పుడు కూడా ఏంటంటే సరి అయిన రీతిలో కనిపించాలి. అది తూనికి ఏంటంటే పిల్లరా న్యాయానికి అలాగే దేవునికి లెక్క చెప్పే విషయంలో కూడా మనకు అర్థమవుతుంది. అదే కొలమానాన్ని అపవాది ఏం చేస్తానంటే అదే కొలమానాన్ని అలాంటి ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకొని వచ్చేసిండు. దేశంలో ఏంటంటే న్యాయం అని మాట్లాడే దగ్గర అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఇది కొలమానం ప్రకారం తీసుకోవాలనుకున్నాడు అక్కడే విచ్చలవిడి తత్వం కనబడుతుంది. యూదులు ఇజ్రాయేల్ అంటేనే ఒక నిజమైన దేవుని ప్రసంగం కనిపించే సమాజంలో అక్కడే అన్యాయం రాజ్యం వెళ్ళింది. ఆ తరుణాలను చూడలేక కూడా దేవుడు నిజంగా ఆవేశానికి గురైనట్టుగా మనకు కనబడుతుంది. ఆ సందర్భాన్ని చూసుకొని ముందుకు వెళ్దాం పిల్లలు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లరా. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 759వ పేజీ పిల్లరా. దేశమందు బీదలను మృంగివేయు దరిద్రులను మాపివేయను కోరువారులారా తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వాళ్ళారా దరిద్రులను వెండికి కొనున్నట్లును పాదరక్షణను ఇచ్చి బీదవారిని కొనున్నట్లును చచ్చుధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునా అని చెప్పుకొనులారా ఆలకించుడి అన్న పిల్లరా. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే తన జనాంగం గురించి మాట్లాడుతున్నాడు. విశ్రాంతి దినం వచ్చింది కదా, అయ్యో ఈరోజు బిజినెస్ చేసుకోవడానికి లేదండి, విశ్రాంతి దినం ఎప్పుడైపోతుందో అని చచ్చు ధాన్యాన్ని సైతం అంట. ఈ రోజులో మార్కెట్లోకి వెళ్ళండి పిల్లరా, మోసం ఎక్కడ జరుగుతుందంటే ఎక్కువగా మార్కెట్లోనే జరుగుతుంది. వాడు తక్కెట్లో అన్నీ వేసినట్టు మనం ఇప్పుడు ఈ మధ్య కూడా ఎన్నో రీల్స్ చూస్తున్నాం. మనం అక్కడ సోషల్ మీడియా వచ్చి నుంచి ఫేస్బుక్లో అన్నీ చూస్తూ ఉంటాం. వేయింగ్ చేసేటప్పుడు జోకేటప్పుడు కూడా ఒక రకమైన పాత్రలో వేసి ప్యాక్ చేస్తున్నట్టుగానే ప్యాక్ చేస్తాడు, పార్సల్ ఇచ్చేటప్పుడు వేరే తీస్తూ ఉంటారు. ఇలా చచ్చిపోయిన దాని అంతా కూడా ఇప్పుడు మనం చూడండి, మార్కెట్కి వెళ్ళినా ఫిష్ మార్కెట్కి వెళ్ళినా దాని మీద నీళ్లు కొట్టి మరి ఫ్రెష్ ఐటమ్ చూపించినట్టుగా ప్రతి కూరగాయల మీద అదే చూపిస్తూ ఉంటారు. అది ఎన్నో రోజుల్లో ఉంటుంది. ఈ చచ్చిపోయిన ధాన్యాన్ని సైతం ఇప్పుడు చచ్చు ధాన్యాన్ని అది పనికిరాని ధాన్యమైనా కానీ దాని మీద నీళ్లు కొట్టి స్ప్రేలు చేసి ఎంత కల్తీ ఆహారం ప్రపంచంలో ఎక్కువగా అయిపోయిందో మనకు బాగా తెలుసు పిల్లరా. పిల్లలు తినే ఆహారం మొదలుకొని పెద్దలు తీసుకునే మెడిసిన్ వరకు కల్తీ లేని వ్యాపారాలు అంటూ లేదు పిల్లరా. ఈ ఫీల్డ్లో ఇది లేనని లేదు. పిల్లలు తీసుకునే ప్రోటీన్ ఫుడ్ సైతం పాల ఉత్పత్తులు మొదలుకొని మనం చివరికి మెడిసిన్స్ పెద్దలు వాడే మెడిసిన్స్ వరకు బీపీ షుగర్ టాబ్లెట్ హార్ట్ టాబ్లెట్లు ఆ టాబ్లెట్లు కూడా కల్తీ చేసే వ్యాపారము ప్రపంచంలో ఎన్నికైపోయాయి. ఎక్కువగా ప్రపంచం అంత అయిపోయింది. అన్నిట్లలో కల్తీ అనేది వచ్చేసింది. ప్రజలు ఏమైపోతున్నారంటే న్యాయం అని అనుకుంటారు, కానీ న్యాయమైన దాంట్లోనే ఆ త్రాసును తూనికను చిన్న చేస్తూ ఉంటారు. మనం అప్పుడప్పుడు చిన్నప్పుడు చూసేవాళ్ళం పిల్లరా, నూనె అమ్మే త్రాసులు ఆ కిట్లీ టైపులు ఉండే నూనె పోసుకునేది కింద పెద్ద లొంట పెట్టేసేవాళ్ళు. ఆ వెయిట్ అంతా ఒక లీటర్లో మనం కొలిచినా కానీ తక్కువగా దాంట్లో వచ్చేటట్టుగా మోసం అంతా కూడా దాంట్లోనే జరుగుతుంది, ఆ తక్కెట్లోనే జరుగుతూ ఉంటుంది. మనం అందుకనే న్యాయాన్ని దేవుడు ఎక్కడైతే ఎక్కువగా ప్రబలిపోవాలా అనేకులకు అందాలనుకున్నాడు, బీదలు సైతం పొందుకోవాలనుకున్నాడో అక్కడే తన ప్రజల మధ్యలోనే అన్యాయము రాజ్యం వెళ్ళిపోతుంది. ఇది మోసపూరితమైనది అంతా కూడా ఏంటంటే విశ్రాంతి దినం ఎప్పుడు గడిచిపోతుందా, మేము ఇంకా బిజినెస్ ఎక్కువ చేసుకుందామా, ఇది ఎక్కువగా అమ్ముకుందాం, అయ్యో విశ్రాంతి దినం కదా, సండే సర్వీస్ కదా, శనివారం రోజు ఆరాధన కదా, ఇది అయిపోతే బాగుంటుండే, ఆ రోజు కూడా ఇంకా మనం ఎక్కువగా పనికి వెళ్ళిపోయేవారం, ఎక్కువగా వ్యాపారం చేసుకునేవారం అని బీదల్ని మింగడానికి సైతము తన ప్రజలు ఏర్పరచబడిన సైతము ప్రజలే ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారంట. అందుకనే వారి గురించి ఒక శాపగ్రస్తమైన మాటలు దేవుడు కోపగించి మరి మాట్లాడుతున్నారు.
మీరు అనుకుంటున్నారు కానీ బీదల్నే మింగేస్తున్నారు. మీ త్రాసును దేనారంకు రూపాయి ఎక్కువ చేయకపోతారు. అప్పుడే మన మారక ద్రవ్యం చూడండి పిల్లరా, అప్పుడే డాలర్కు పెరిగిందంటారు, తక్కువైందంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రపంచంలో ఇదే అంటే ఒక ఒక వెలుగును అంటే ఇది జరగబోతుందని ముందుగానే ఒక సూచనగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇవన్నీ జరిగిపోయాయంటే ఇలాంటి మోసాలు ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం. జరిగిపోయిన వాటిని సూచిస్తుంది. ఇప్పుడు జరుగుతున్నాయి ఈ రోజుల్లో కూడా మనం చూడండి పిల్లరా, అది ఫ్రెష్ అంటాము, తీసుకొచ్చే వరకు తెలియదు మనకు, అది కట్ చేసే వరకు మనకు తెలియదు, అది 4 రోజులు 5 రోజులు మనం వండుకునే వరకు మనకు తెలియదు. అది మనం చెప్పడానికి మాత్రం అయ్యో ఫ్రెష్ అండి, ఫ్రెష్ ఫుడ్ అండి, లైవ్ మార్కెట్లో నుంచి తీసుకొచ్చామంటాం. అది ఎప్పుడో వచ్చి ఉంటుంది, 15 రోజుల ముందు ఇండియాలో నుంచి బయలుదేరుతుంటుంది. ఇండియన్ మటన్ అంటారు, మనం ఇక్కడికి అమ్మేది అది ఫ్రెష్ మటన్ అని తెలియదు, పాకిస్తానా, నైజీరియా, ఇథియోపియా మనకి ఏది తెలియదు. కానీ అక్కడ బోర్డు పెట్టేసి మన సైన్ని పెట్టే వరకు అది నిజమే న్యాయమైంది అనుకుంటాం. కల్తీ జరగని చోటంటూ లేదు పిల్లరా. అదంతా కూడా ఏంటంటే అపవాది ఇలాంటి కుయుక్తి కలిగి దీనులైన సైతము వారిని మోసపరచడానికి, ఏర్పరచబడిన వారిని సైతము వారిని మోసం చేయడానికి ఇలాన్ని ప్రపంచం అంతట్లో తన పాగనంతా కూడా వారు ఎక్కువగా చేసేసుకున్నాడు. ఈ విషయాలన్నీ కూడా ఏంటంటే కాలాలు సంకుచితం కాబోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. మీ ద్రాక్ష రసం కానీ మీ ఆహార నిల్వలు కానీ మీరు పాడు చేసుకోవద్దని ఒక స్వరము చెప్పగా వింటుందంట. ఈ మోసాలన్నీ కూడా జరగబోతున్నాయి. ఇది జరిగిపోయిందా, జరగబోతుందంటే ఇది జరిగిన సందర్భాలను కూడా మనకు చూసేస్తుంది పిల్లరా. జరగబోతున్న వాటిని కూడా చూసింది. ఈ ప్రస్తుత కాలంలో కూడా చాలా సందర్భాలు ఇలాంటివి మనం వింటూ ఉంటాం. అంతెందుకు పిల్లరా, ఎన్నో రోజులు మనం వింటూ ఉంటాం పాల గురించి. కెమికల్స్ అన్ని వాడి పాలు తయారు చేస్తున్నారంట. అది మన సోషల్ మీడియా చూస్తుంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. అయ్యో ఈ పాలు సైతం, పిల్లలు తాగే పాలు సైతము అంత కలుషితం అయిపోయింది, దాన్ని కూడా కలుషితం చేశారు. ఎవరు ఊహించిన రీతిగా మన క్యాబేజ్ కూడా లిటరల్గా కెమికల్స్ వాడి మరి తయారు చేస్తున్నారు పిల్లరా. మోసపూరితమైన దేవుడు ప్రవేశపెట్టింది కాదు కదా. ఆ నల్లని గుర్రం మీద వచ్చేవాడు దేవుడు కాదు కదా. ఒకరు మోసపోవాలని, ఒకరు నష్టంలోకి వెళ్ళాలని దేవుడు కోరుకునే ఉద్దేశాలు కాదు కదా పిల్లరా. అపవాదికున్న ఉద్దేశాలు ఏంటంటే ఈ లోకంలో ప్రపంచం అంతటిని నాశనం చేయడానికి, తనకు దక్కాల్సిన వారిని దక్కకుండా చేయడానికి ఎన్నో విధాలు వాడు శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. తానే ప్రభు అని, తానే క్రీస్తునని మారువేషం ధరించుకొని నేను దేవుడు ఎక్కడైతే ఉంటానో అదే స్థలంలో వాడుండి అనేకుల్ని మోసపరుస్తున్నాడు. ఈ ముద్రను విప్పుతున్నప్పుడు విలువైన ఈ ప్రతి విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నాడు. మీరన్నా అలర్ట్గా ఉండండి, జాగ్రత్త ఉండండి. ఎందుకంటే తానే ప్రభుగా ప్రపంచానికి చూయించుకుంటున్నాడు. దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండని అంటున్నాడు పిల్లలు. మాట చూసుకుని ముందుకెళ్దాం పిల్లలు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి ఆయన 3వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూఢజీవి చెప్పుట వింటిని. నేను చూడగా, అంటే యోహాను గారు చూడగా, ఇదిగో ఒక నల్లని గుర్రము కనబడను, దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండి ఉండెను. మరియు దేనారంనకు ఒక సేరు గోధుమలనియు, దేనారంనకు 3 సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షరసము పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినపడ్డది. అయ్యా మీరు పాడు చేయొద్దు, ఎందుకంటే అపవాది తన రాజ్యం ఏలుతుంది, ఎన్నో విధాలుగా తన ప్రజల్ని ఏర్పరచబడిన వారిని మోసం చేయగలుగుతుంది. ఇవన్నిటిని బట్టి మనకు ఒక మంచి అవగాహన రావాల్సింది ఏంటంటే మోసం అనేది ప్రపంచం లోకంలో ఉంది. దాన్ని ఏ రీతిగా మనం గుర్తెరిగి బ్రతుకుతున్నామా, దేవునికి అనుసంధానంగా బ్రతుకుతున్నామా, వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతున్నాం అనేది మనం ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవడానికి, మనల్ని మనం అలర్ట్ చేసుకోవడానికి దేవుడు తన లేఖనాల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు పిల్లలు. ఒక మంచి మాట చూసుకుని ముగించేద్దాం పిల్లలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 23వ వచనం నుంచి చూద్దాం పిల్లలు. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగనే మనుష్య కుమారుడి రాకడ ఉండును అంటున్న పిల్ల. సరిపోతుంది పిల్లరా. ఇక్కడ మంచి మాటలు కదా పిల్లరా. మనము మత్తయి సువార్తలు చెప్పేశాడు కదా, సువార్తలోని ఒక భాగమే కదా అని దాన్ని చాలా తక్కువగా మనం చూడడం మన అలవాటు అయిపోయింది. ఇక్కడ కూడా రెండవ రాకడకు యుగాంతంకు సంబంధించిన మాటలు 24వ అధ్యాయంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, సువార్తల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రకటన గ్రంథంలోనే ఎక్కువగా జరగబోతున్నాయి ఒక ఉద్దేశం ఏంటంటే మన మనసులో ఉండిపోయింది కాబట్టి దీన్ని చాలా తక్కువగా చూడడం మనం నేర్చుకున్నాం పిల్లలు. సాక్షాత్ ప్రభువే చెప్తున్నాను, నేను ముందుగా చెప్పేశాను కదా, ఈ భూకంపాలు, యుద్ధాలు, కరువులు, కాటకాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇది నా రాకడకు సూచనలు. అయినను వెంటనే రాదు,
చాలామంది అంటే తానే ప్రభువులు, తానే క్రీస్తుగా వస్తారంట. ఎలా ఉన్నారంట? ఏదో ఎక్కడో ఉన్నారు, అరణ్యంలో ఉన్నారనే మాటే కాదంట. ఇగో లోపల ఉన్నాడని చెప్పినా నమ్మొద్దు అంటున్నాడు. లోపల అంటే అయ్యో డోర్ బయట సేవకులు వచ్చేసారు మీరు రండి అని ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి పిల్లరా. ఏదో బోధ చెయ్యరు పిల్లరా. ఏదో బోధ చేయరు. మనలో ఉన్నవారే సైతము అంటే సమాజంలో ఉన్నవారు ఏంటంటే చాలా మటుకు ఈ మధ్య కాలంలో మనం ఎన్నో బోధలు చూస్తున్నాం పిల్లరా. ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చే బోధలు. అప్పుడే ఒకడు అంటాడు మన ప్రభు దేవుడు కాదండి కేవలం ఆయన కుమారుడు అని అంటాడు. లేదండి ఆయన ముగ్గురు వేరు వేరండి దీనికి వాళ్ళకి సంబంధం లేదండి ఆయన వేరు ఈయన వేరు అంతా వేరని అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది అంతా కూడా ఏంటంటే ఒకరిని కలుషితం చేయడానికి ఒక మనస్తత్వాన్ని విశ్వాస జీవితాలని భ్రష్టు పట్టించడానికి వారి యొక్క ఉన్న విశ్వాసాన్ని చెదరగొట్టడానికి వీరు దేవునికి సంబంధం లేకుండా వేరే సాక్షులు అయిపోవాలంటే మనం ఏవో ఒక సాక్షులుగా ఉండాలి. దేవునికి సాక్షులు ఏంటండి ఆ రోజు ఆదిమ సంఘంలో ఉన్నవాడు సాక్షులు అయితే మనం కూడా ఇప్పుడు క్రీస్తుకు సాక్షులం అవ్వాలండి. ఇప్పుడు మనం మరియమ్మనే పూజించాలండి, ప్రభుకు డైరెక్ట్గా ప్రార్థన చేయొద్దని ఎన్నో విధాలైన కల్పిత బోధలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చేసాయంటే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చే బోధలు. అందుకని బయట ఉన్నాడని చెప్పిన లోపట్ల ఉన్నాడని చెప్పిన సాక్షాత్తు ఎక్కడో ఉన్నాడని కాదు మాటలు, డోర్ బయట ఉన్నాడని చెప్పినా కానీ నమ్మొద్దు అంటున్నాడు. అంటే అంత అలర్ట్ చేస్తున్నాడంటే సంఘంలో ఎలా అయిపోయిందంటే సాక్షాత్ ప్రభువును తానే అని చెప్పుకుంటారంట, క్రీస్తును తానే అనుకుంటారంట. ఏర్పరచబడిన వారిని అంటే క్రైస్తవులు. అందుకనే పేతురు గారు మంచి మాట మాట్లాడతారు. నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే పాపి ఎక్కడ నిలుస్తాడు? అంతగానం రక్షణ పొందుకున్న మనము, విశ్వాసంలో బలపడుతున్న మనము, బై బర్త్ క్రైస్తవులు అనుకున్న మనము, వాక్యంలో ఒక పట్టుంది అని చెప్పుకునే మనము ఇలా చిన్న చిన్న మాటలను బట్టి చాలా మట్టుకు దేవునికి దూరంగా అయిపోతాం. ఒక చిన్న మాటను బట్టి, చిన్న మాట అయ్యో అది ఆ రోజు అలా చెప్పాల్సింది కాదు, దీన్ని బట్టి నా వాక్యంలో నిజంగా నాకు వాక్యం మీద నన్ను ఆసక్తి లేదని అంటారు. అంటే అప్పుడు మనం వింటూ ఉంటాం చిన్న మాటను బట్టి. అయ్యో ఇలాంటి ఏర్పరచబడిన వారే దేవునికి దూరం అయిపోతుంటే, ఒక అవగాహన లేకపోతుంటే, విశ్వాసాలకి అప్పుడే రక్షింపబడుతున్న వారు వచ్చేవారు, లోకంలో ఉన్నవారు రక్షణలోకి వచ్చేవారు ఎలా విశ్వాసంలో నిలకడగా ఉండగలుగుతారు? అందుకనే గల్తీగా మా పత్రికలో కూడా పౌలు గారు మంచి మాట మాట్లాడుతున్నారంటే అయ్యా ఈ భిన్నమైన సువార్త తట్టుకు చూడగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఒక ఆదిమ సంఘంలో ఒక 100 సంవత్సరాలు కూడా కాలేదు నీ పరిచర్య భాగంలో వెంటనే అక్కడ పౌలు వాడను కేఫ వాడను క్రీస్తు వాడని ఎందుకు ఈ సంఘాలన్నింటిలో కూడా చిన్న భిన్నం అయిపోతున్నాయి? ఎందుకయ్యా మీరు భిన్నమైన సువార్త వైపు తిరిగిపోతున్నారు? పౌలు ఏమన్నా మీకోసం ప్రాణం పెట్టేశాడా? ఇవన్నీ కూడా ఏంటంటే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చడానికి కావాల్సిన బోధలు పిల్లరా. అనేకుల్ని అంటే పాపమైన చెరలోకి లాక్కొని వెళ్ళిపోతున్న బోధలు, క్రీస్తుకు దూరం చేయబడుతున్న బోధలు. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది అంతము ముందు ఎప్పుడు అది మొదటి శతాబ్దంలో ప్రారంభమైంది. మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రభువును తానే అని చెప్పుకుంటూ అనేకులు మోసపరచడానికి అపవాది ఎప్పుడు సంసిద్ధంగానే ఉన్నాడు పిల్లలు. మనం ఆలోచించండి పిల్లరా. ఒకప్పుడు ఏంటంటే తప్పు చేస్తూ ఉంటే ఆదాం అవ్వల దగ్గరికి వచ్చేసి ఆదామును మోసపుచ్చకుండా అవ్వ దగ్గరికి వచ్చేసి అవ్వను మోసపరిచిన సందర్భాన్ని మాకు బాగా తెలుసు. అది వచ్చినప్పుడు ఎలా సమాధానం ఇవ్వాలో అవ్వకు తెలియలేని అవగాహన బట్టి ఆ రోజు ఒక పవిత్రమైన మనస్ఫూర్తి కలిగిన వారిని మోసపుచ్చడానికి సిద్ధపడిపోయింది. కాలక్రమేణా చూడని పిల్లలు ఎప్పుడు కూడా చూసినా కానీ అపవాది ఎంత కుయుక్తిగా నడుచుకుంటుందో, తన అన్నలే తన తమ్ముడిని చంపేంతగా అన్నల్ని ప్రేరేపించేసింది. అక్కడ నుంచి బయటకు వచ్చేసిన యోసేపును చెరసాల ఉన్న వారికి మరి సాయం చేశాడు కదా, ఆ తను సాయం చేసిన విషయాన్ని మరి వారు మనసులో పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత యోసేపు మీద కరుణ కటాక్షం లేకుండా 2 ఏళ్ల వరకు అపవాది వారి మీద మరిపింపలేగా తీసుకుని వచ్చేసింది. ఇలా తీసుకుని వస్తుంటే పిల్లరా యోసేపు నెరగని జనాంగము రాజు రావడము, ఇజ్రాయేలు మీనే బానిసత్వాన్ని సంఖ్యలను భారం చేయడము, తన ప్రసంగాల్ని అంతగా అనపడానికి అపవాది ఒకరిని మరిపించేలాగా తీసుకెళ్ళిపోతుంది. అంటే తన కుట్రలో భాగం అనేది ప్రతిదాన్ని కూడా మన మనసులో పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఇజ్రాయేలు పిల్లరా తన ప్రజలంటేనే ఒక శ్రేష్టం అన్నాడు, తన కుమారులతో పాటు పోల్చుకున్నాడు, తన స్వాస్థ్యంతో పోల్చుకున్నాడు. అలాంటి వారిని దేవునికి దూరం అయ్యే స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోయింది అపవాది. దేవుడు అసహించుకునే స్థితిలోకి తీసుకువెళ్ళిపోయింది. వాళ్ళని ప్రేరేపించేసింది, విగ్రహారాధన వైపు ప్రేరేపించేసింది, తన కుమారులనే బలిచ్చే స్థితిలోకి వెళ్ళిపోయింది. అంతవరకు మోసం చేస్తుంది వచ్చిందంటే పిల్లలు అది ఎంత పకడ్బందీగా ప్లాన్ వేస్తుందంటే ప్రభు యొక్క రాకకు అడ్డు చెప్పడానికి కూడా ఎన్నో విషయాల్లో ప్రయత్నం చేస్తూనే వచ్చింది. ఆయన పుట్టుకలోనే ఎన్నో ఆటంకాలు తీసుకుని వచ్చింది పిల్లర. ఆయన శకపురుషుని యొక్క జనంలో ఏ కలంకం లేకుండా ఆయన బయటకు వచ్చేసాడు పిల్లర. అది జరిగిన తర్వాత కూడా తన ఎదుగుదలలో కూడా ఎన్నో అడ్డంకులు వచ్చేసాయి. ఆయన మోసపుచ్చడానికి ఆయన ఎత్తైన కొండ వైపు తీసుకుని వెళ్ళిపోతుంది. అది ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తుందో మనం అర్థమైపోతుంది పిల్లర. అందుకని అది మోసపరిచిన వారిని అంటే ఏర్పరచబడిన వారు సైతం మోసపరచడానికి ఇష్టపడుతుంది. కాబట్టి పిల్లల వాక్యాన్ని ప్రతిదీ కూడా ఏంటంటే క్షుణ్ణంగా విభేదాలైన కలతలైనా కానీ అది వస్తుందంటే ఒక దేశంలో యుద్ధాలు వస్తుంది అంటే ఇజ్రాయేల్ అంటే మనం ఇప్పటికీ మనం ఒక దైవము ఉండే స్థానము, ఆయన ఉద్భవించిన స్థానము, మనకు ఒక మాదిరికరమైన జీవితం అని గొప్పగా మాట్లాడుకున్నాం. అలాంటి దేశంలో చిన్న భిన్నం చేసి
వారిలో ప్రేమ లేకుండా, ప్రశాంతమైన వాతావరణం లేకుండా ఓ యుద్ధ వాతావరణాన్ని తీసుకొని వచ్చేసింది పిల్లలు. ఎవరు ప్రేరేపిస్తున్నారు? దేవుడా ప్రేరేపించేది కాదు కదా పిల్లరా. అది క్విక్‌గా ఎలాగంటే ప్రపంచానికి ఇది మనం ఒక గొప్ప దేశం అని అందరూ గుర్తెరుగుతున్నారు కాబట్టి దీన్ని అందరూ ఏకమైపోయి వారిని ఏకం చేసి అంటే వారిని వెలిచేసే రీతిగా దేశం వైపు తన ప్రజల్ని రేకెత్తిస్తూనే ఉంది పిల్లరా. దాని యొక్క కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప మనం ఆలోచించడానికి చాలా చిన్నగా ఆలోచిస్తున్నాం అనేది మన కళ్ళ ముందుకు వచ్చేసి మనల్ని బలహీనపరుస్తుంది. మనల్ని అంటే ఎక్కడికి ఇక్కడికి దూరం చేస్తుంది సావాసానికి. ఇదే కాదు పిల్లరా. ఆ నిత్య నరకంలోకి వెళ్ళిపోయేలాగా మనల్ని ప్రేరేపిస్తుంది. అనేకుల్ని చంపే రీతిగా ప్రేరేపిస్తుంది. తన ప్రజల్ని సైతము తన యావత్ ప్రపంచము ఇజ్రాయేల్ భూభాగమే తనకు శ్రేష్టమైనదన్నాడు. అలాంటి శ్రేష్టమైన దేశంలో పంటలు పండకుండా యుద్ధ వాతావరణం తీసుకొచ్చేసి పరిసర ప్రాంతాల్లో కూడా ఒక గడ్డి పువ్వు కూడా మోయకుండా అంత యుద్ధ వాతావరణం తీసుకొచ్చేసి అన్ని బాంబుల మోతగా తీసుకొని వచ్చేసింది. ఎంతగా అది కుట్ర పని నడిపిస్తుందో మనం ఒక గొప్ప రీతిగా మనం ఆలోచించాలి పిల్లరా. ప్రతి విషయాన్ని ఒక మనసు పెట్టి ఆలోచిస్తూ ఉంటే అది అంత బలంగా పనిచేస్తున్నప్పుడు పిల్లలు నిజంగా మనం చాలా చిన్నగా ఆలోచిస్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. అందుకని విలువైన మాటలను బట్టి మనం ఆలోచించేది ఏంటంటే పిల్లల దేశంలో అన్యాయమే రాజ్యం వెళుతుంది. నీతిగా ప్రభు చెప్పిన ప్రతి మాట మనం మనసులో ఉంచుకొని పిల్లల దుష్టుడికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా మనం విశ్వాసగల జీవితాన్ని కాపాడుకుంటూ శ్రద్ధగా ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక. పిల్లరా ఈ సమయంలో పిల్లలు మనం అందరం లేచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం పిల్లలు. ప్రత్యేకంగా పిల్లలు ప్రార్థన అవసరంలో మరి